అంటే ఆర్టికల్ 370 కొంతవరకు పాకిస్తాన్లో కూడా కొంత అలజడి రేపిన మాట వాస్తవమే కదా, అందులో కొంతవరకు చూపించడంలో తప్పేముంది? తెలియదు, నాకు తెలిసి అంత అక్కడ ప్రజలు రియాక్ట్ అయ్యారు అక్కడ అంతా. ఆర్టికల్ 370 మనం బాగా వ్యతిరేకత వచ్చింది అటువైపు నుంచి, పాకిస్తాన్ నుంచి. అయితే అథారిటీస్ ఆందోళన ప్రజలు కాదు, అథారిటీస్ నుండి వ్యతిరేకత ఏదైనా రావచ్చు, అఫీషియల్స్ మాట్లాడతారేమో, అంతేగాని ప్రజలు ధర్నాలు, రోడ్ల మీద ధర్నాలు, ఓ ఊరికే దాన్ని ఏమంటారు కొట్టుకోవడాలు, ఉద్యమాలు అట్లా ఏం లేదు కదా. అక్కడ ఇక్కడ పెడితే అక్కడ ఎందుకు ఉద్యమం వస్తుంది, అంత ఉండదు కదా. ఆ యాంగిల్ నేను అనేది కథని కొంచెం డైవర్ట్ చేసిందేమో అనుకుంటున్నా, వీళ్ళు మార్చారేమో అని అనుకుంటున్నా. దానికి బదులు వీళ్ళు పాకిస్తాన్ జైల్లో ఎట్లా సఫర్ అయ్యారు, వీళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టారు అన్నది చూపిస్తే ఆ ఎమోషన్ పెయిన్ కొంచెం ఆడియన్స్ ఫీల్ అవుతారు కదా, అరే వీడు అంత సఫర్ అయ్యాడు అని. ఇప్పుడు వాళ్ళు అదే కదా తీసుకునేది. మీకు అదైనాక మళ్ళీ వాఘా బార్డర్ దగ్గరకు వస్తారు. వాఘా బార్డర్ దగ్గర అక్కడ మీకు చైతన్య కొద్దిగా బాగా చేశాడు అక్కడ, కానీ ఎగైన్ అక్కడ ఏంటంటే మీకు జబర్దస్త్ మహేష్ అవతల ఆయన మీద మీకు అసలు ఎమోషన్ పండాలి కదా, మనకి ఆడియన్స్ ఫీల్ అవ్వాలి కదా. అది డైరెక్టర్ ఏంటంటే అవన్నీ టూ మచ్ సినిమాటిక్, టూ మచ్ పొలిటికల్ వెళ్ళిపోయినాడు. లాస్ట్ మినిట్ లేదో ఇప్పుడు మనకి ఏమవుతుందన్న సినిమా తెలుసు ముందు, అక్కడ ఏమవుతుందన్న తెలుసు. అదేదో 12 గంటలకి మేము మళ్ళీ ఈ బార్డర్ నుండి ఆ బార్డర్కి అలౌ చేయడం అనడము, ఏదో 5 నిమిషాల ముందు ఆగిపోతున్నాం. ఆధార్ కార్డు వాడికి లేదంట, అందులో ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ఆ ఒక్క 22 మందిలో 21 మంది యువతలకు వచ్చేస్తారు ఇండియన్ బార్డర్లోకి, ఒక్కడు ఉండిపోతాడు అక్కడ. ఆ ఆధార్ కార్డు కోసమని అదో పెద్ద సినిమాటిక్, శ్రీకాకుళం ఫోను, శ్రీకాకుళం నుండి తంపు, అదేదో ప్రింటర్ తీస్తుంటాడు కానీ ఇంతకే అదే ఆధార్ కార్డు కాదా అన్నది తెలియదు మనకి. అదే ఆధార్ కార్డు కాకపోతే ఇండియనా కాదు, ఆధార్ కార్డు లేదు కాబట్టి ఆయన పేరు లిస్ట్లో లేదంట, అందుకని ఆయనకు ఆధార్ కార్డు లేదు కాబట్టి అక్కడ ఉండిపోయాడు. అదొక చిన్న డ్రామా లాగా పెట్టారు. నేను అనేది అవన్నీ మరీ సినిమాటిక్ కాకుండా రియలిస్టిక్గా ఉండాలి. ఇప్పుడు మీరు రియల్ స్టోరీయే కదా తీసుకున్నది, వాళ్ళ దగ్గర నుండి మీరు ఇన్పుట్స్ తీసుకున్నారు కదా. తీసుకున్నప్పుడు మరి టూ మచ్ ఎందుకు సినిమాటిక్గా వెళ్ళడము, కొంచెం వాళ్ళు అసలు ఎట్లా సఫర్ అయ్యారు, వాళ్ళ తాలూకా ఏం జరిగింది, ఆ రియల్ ఇన్సిడెంట్ లాగా రియలిస్టిక్గా పెడితే బాగుండేది. మరి అది పెట్టకుండా ఊరికే అఫీషియల్స్ ఫోన్లు చేస్తూ హలో శ్రీకాకుళం నేను పిఏ ఫ్రమ్ పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ పిఏని ఆధార్ కార్డు థంబ్ ఇంప్రెషన్ అర్జెంటుగా పంపండి అని, ఇవన్నీ కూడా టూ మచ్ సినిమాటిక్ అనిపిస్తాయి. సార్ అలాగే ఈ సినిమాకి సంబంధించి డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఈ మూవీ కొనడానికి అయితే కొంచెం వెనకడిగి వేశారనో, లేకపోతే ధర ఎక్కువ అడిగారనో ఏదో ఒక దాని మీద అయితే చాలా రిపోర్ట్స్ వచ్చాయండి. ఏదో వీళ్ళు ఎక్కువ చెప్పారని, డిస్ట్రిబ్యూటర్లు మేము తీసుకోమని అన్నారని. ఆ తర్వాత వీళ్ళు డిస్ట్రిబ్యూటర్లు తీసుకోకపోవడంతో వీళ్ళు మేమే మా ఓన్ రిస్క్ చేసుకొని రిలీజ్ చేస్తున్నామన్నారు. చాలామంది ఇండస్ట్రీలో వీళ్ళు రిస్క్ కాదు రాబాయి, డిస్ట్రిబ్యూటర్లు ఎవరు ముందుకు రాలేదు వీళ్ళని తీసుకుందికి. మొదట ఒక రేట్ చెప్పారు, ఆ తర్వాత హై రేట్స్ ఏవో చెప్పారు, అందుకని డిస్ట్రిబ్యూటర్స్ తీసుకోవడానికి ముందుకు రాలేదు, అందుకని వీళ్ళే రిలీజ్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి అది వీళ్ళు ఓన్ అయితే రిలీజ్ చేస్తున్నారు, కానీ అది ఎంతవరకు వీళ్ళు సక్సెస్ఫుల్ అవుతారని తెలియదు. ఎందుకంటే ఈ సినిమా మీద బడ్జెట్ చాలా పెట్టారు. ఈ సెట్స్ అవి వేశారుగా, పాకిస్తాన్ జైలు సెట్టు, లేదంటే శ్రీకాకుళం నియర్ విలేజ్ కాదు వేరే దగ్గర ఎక్కడ షూట్ చేసామన్నారు, చాలా రోజులు షూట్ చేశారు, సీలో షూట్ చేశారు. అవన్నీ కూడా మరి మనీ చాలా వీళ్ళు అంటే చైతన్య మీద ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువ పెట్టారు బడ్జెట్ వీళ్ళు. మరి ఆ బడ్జెట్ రికవర్ అవుతుందా లేదా అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ, అంటే ఆ టాక్ ఎట్లా వెళ్తుంది అన్నది చూడాలి. సెకండ్ హాఫ్ అయితే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి సినిమాలో, చాలా వీళ్ళు ఎంతైతే ప్రచారం ఈ లూప్ హోల్స్ అని చూస్తారంటారా, అన్ని అబ్జర్వ్ చేస్తారు కదా కొన్ని అయితే. ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడు రాముడు భీముడు అప్పటి టైంలో నచ్చిందండి, లేదా ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అప్పుడు నచ్చే వాళ్ళకి బాగున్నాయి. అదే సినిమా ఇప్పుడు వేస్తే చూస్తారా యంగ్స్టర్స్? చూడరు ఖచ్చితంగా. అందులో మీరు చెప్పినట్టు లోపల చాలా ఇదేంట్రా ఇది మరి సిల్లీగా ఉందంటారు. ఇప్పుడు ఆడియన్స్ కూడా వాళ్ళే అంటున్నారుగా, చాలా తెలివి అయిపోయారు, క్లవర్ అయిపోయారు, ట్రైలర్ చూసి వెళ్తారు, అది చూసి వెళ్తారు అని వాళ్ళే కదా అంటున్నారు, ఫిల్మ్ మేకర్సే కదా అనేది. సో అందుకని వాళ్ళకు కూడా ఇప్పుడు ఆడియన్స్కి ఏదైనా ఎమోషన్ ఫీల్ అవ్వాలండి.